ఈరోజు ఒక ఎపిసోడ్ జరిగింది. ఆ ఎపిసోడ్ ఏంటయ్యా అంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీ అందరూ తెలుసు, బుల్బుల్ స్టార్. ఆ బుల్బుల్ స్టారు ఈరోజు ఏదో ప్రకాశం జిల్లాలో ఒక ఈవెంట్ నిర్వహిస్తే ఆ ఈవెంట్కి హాజరయ్యాడు. అతను మైక్ తీసుకొని మాట్లాడుతూ, ఇంకో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే జగన్ గారిని మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఏం చేయొద్దు సార్, 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉండేటట్టు చూసుకుంటే చాలు, మిగతా వాళ్ళంతా శంకరగిరి మాన్యాల్లో వెళ్ళిపోతారని చెప్పాడు. అదొకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాట్లాడాడు. మేకలు కోసినా పొట్టేళ్ళు కోసినా రాష్ట్రంలో కేసులు పెడుతున్నారు, అసలు కొత్త సంస్కృతి అంటే పండగలకు కూడా మేకల్లో పొట్టేళ్ళు కోసుకోకుండా ఉంటారా, చంద్రబాబు నాయుడు గారు జగన్ని నామస్మరణం తలచకుండా ఉండలేకపోతున్నాడు అని చెప్పేసి మాట్లాడాడు. ఇక మూడవది ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. ఒక పాయింట్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయమంటే సీఎం ఎందుకు తలకాయ చెప్పి, చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ చాలు మనకి, దాని గురించి కొత్తగా ఆలోచించాల్సిన పని లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ అక్కడ వరకే ఉన్నాడని చెప్పి మాట్లాడాడు. ఇక లాస్ట్ది, నిన్నేదో అమెరికా అమరావతి ఆవకాయ అని చెప్పి పెట్టాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే చంద్రబాబుకు మిగిలేదే ఆవకాయ బద్దే అని చెప్పి పెడితే దానికి సాక్షి వాడు తమ్నేలు పెట్టాడు. ఇప్పుడు ఈ 4 మాటల్లో నేను ఫస్ట్ ఏంటంటే, షికారుపేటలో సారాయి అమ్ముకొని గంజాయి స్మగ్లింగ్ చేసేటువంటి ఆకు బచ్చాగాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేవాళ్ళు ఒకటి. రెండోది నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు మొన్న 2019లో 151 సీట్లతో గెలిచాక, అబ్బా 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి పాలిస్తాడు, అసలు ఇంక ఒట్టిపోడు, మామూలుగా ఉండే పాలు పితుక్కోవటమే పొదుకుల కిందకి వెళ్ళి మామూలుగా ఇవ్వడు పాలు, 30 ఏళ్ళు పాలిస్తాడని చెప్పారు. ప్రజలు 3 నెలల తర్వాత వద్దురా స్వామి, చేసిన తప్పు చెప్తే కడుక్కుంటే పోదు, లేని మూర్ఖత్వంతో తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేశాము, ఎప్పుడు ఓట్ల అవకాశం వస్తుందా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిద్దామా అని విశ్వ ప్రయత్నాలు చేశారు. మరి వీళ్ళ దరిద్రం బాగాలేకనో ఎలక్షన్స్ రావటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫ్యాన్ గుర్తుని సావగొట్టి రెక్కలెరగొట్టి ఇళ్లలో కూర్చోబెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ డంబా బుస్సు ఏమంటున్నాడంటే, ఈ ఒక్కసారి అధికారం ఇస్తే మళ్ళీ 10 ఏళ్ళు ఉంటామని అంటారు. ఒక్కసారి అధికారం ఇచ్చినందుకే రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో గెలిచిన మిమ్మల్ని 11 సీట్లకు నెట్టారంటే ప్రజలు ఎంత విరక్తి చెందారో, ప్రజలు ఎంత ఇసికిపోయారో, ప్రజలు మీ మీద ఎంత కసి కోపాన్ని పెంచుకున్నారో దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. మన లాంటి సారాయి బ్యాచ్లకు స్మగ్లింగ్ బ్యాచ్లకు అవన్నీ అర్థం కాదుగా. ఏదో కొద్దిగా ఎర్రతోలు ఉంది, మనం మీడియా ముందుకు వచ్చిన పంచులు మాట్లాడతాం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అంతా సన్నాసులు, ఆ సన్నాసులతో పోల్చుకుంటే నేను బెటరు, కానీ నేను మాట్లాడేదాన్ని మా సన్నాసులు బాగా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటాడు. అసలు మీరు గ్రౌండ్ రియాలిటీని పట్టుకుంటే ఇప్పుడు కూడా వాడు మాట్లాడతారు ఈవీఎంలు అని చెప్పి. మరి ఈవీఎంలు అన్నప్పుడు మీరు 151 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంలు అంటే లేదు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉధృతంగా పనిచేసింది, జగన్మోహన్ రెడ్డి బొమ్మ బాగా పనిచేసింది, జగన్మోహన్ రెడ్డి హిట్ అయ్యాడు అంటారు. మరి ఈరోజు ఏంద్రాయి అంటే ఈవీఎంల ఎఫెక్ట్ అంటారు. అంటే మీ చేతకాంతనాన్ని, మీ ఓటమిని కూడా మీరు అంగీకరించుకోలేని పరిస్థితులు, దౌర్భాగ్య పరిస్థితులు మీరు దిగజారిపోయారు. అసలు మీరు ఎందుకు ఓడిపోయారు దాని మీద రివ్యూ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి మీరు మళ్ళీ ఈసారి ఎన్నికల్లోకి వస్తాం, గెలుస్తాం, ఇరగదీస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో మీకు మీ జన్మలో ఆత్మవిమర్శ చేసుకోకుండా మీరు ఎన్నికలు పోతే ఈసారి మీకు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక సెకండ్ క్వశ్చన్ నేను అడుగుతున్నా, పొట్టేలు తలకాయలు నరికినా, కోళ్ళు తలకాయలు కోసినా కేసులేనా అని అడిగాడు. నేనేం చెప్తానంటే, మీరు ఒక అరాచకాన్ని సృష్టిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ రప్పా నరుకుతాం, మా ఇష్టం వచ్చినట్టు నరికేస్తాం, మమ్మల్ని ఎవరు అడిగే 2029లో గంగాళమ్మ జాతరలో పొట్టేళ్ళు తలకాయలు నరికినట్టు నరికేస్తాం, ఇలాంటివి అనేవి ప్రజల్లో ఎటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి కంటే సెన్స్ లేక మాట్లాడారు అనుకో, ఆ డైలాగ్ని వీళ్ళు ఫేమస్ చేయటం కోసం రప్పా నరుకుతాం, తెగ నరుకుతాం, కోసేస్తాం, పండబెడతాం, మమ్మల్ని ఎదురెవరు లేరు అంటే మీరు ఏంటి, ఎవరిని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు, ఎవరిని భయభ్రాంతులకు గురి చేసే కోసం మీరు పనిచేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన పని లేదా?
కనీసం మూతి మీద మీసం సరిగ్గా తినడు. మొన్నోడు ఒకడు 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, పొట్టేళ్ళ తలకాయలు నరికినట్టు నరుకుతాను. వాడు కనీసం మూతి మీద సరైనటువంటి మీసాలు కూడా రాలే, వాడు మాట్లాడుతున్నాడు. మరి ఎవరిని మీరు సమాజంలో ఎవరన్నా అభివృద్ధి చేస్తూ ఉంటే ఓట్లు వేస్తారు, కానీ నరుకుతూ ఉంటే ఓట్లు వేస్తారా? కనీసం సైకో ట్రీట్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉందా? మీ ప్రభుత్వంలో ఎట్లాగో సైకోల్లో ప్రవర్తిస్తారు, ఈరోజు మిగతా ప్రభుత్వాల్లో కూడా ప్రవర్తించాలంటే ఒప్పుకోరు. కాబట్టి బెండు తీయడంలో తప్పు లేదు. ఇక ఆయన ఏమంటున్నాడు, అమరావతి ఆవకాయ పెట్టాడు, చివరికి రేపు ఎలక్షన్లో ఓడిపోతే చంద్రబాబుకి ఆవకాయ బద్దే మిగిలింది. ఈ ఎట్టకారపు మాటలు తగ్గించుకుంటే, ఈ పులవిరుపు మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అమరావతిని పెట్టుకుని మీకు 11 సీట్లు వచ్చాయి, అమరావతి మహిళలు ఉసురు తగిలే మీకు 11 సీట్లు వచ్చాయి. ఇంకా దాని మీద ఏడుస్తూ ఉన్నారు. చేతగాని సన్నాసులు, మీరు కట్టని చేతగాని దద్దమ్మలు, మీరు కూడా మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డికి చివరి వరకు లైఫ్ లాంగ్ షర్మిల, విజయమ్మ, అలాగే సునీతమ్మ వీళ్ళు ఉండగా జగన్మోహన్ రెడ్డికి కనీసం నేలకు గీసుకోవటానికి టంగ్ క్లీనర్ బద్ద కూడా దొరకదు. అది వాస్తవ విషయం. అసలు ఇంకా అధికారంలో రావడం అనేది అవాస్తవమైన విషయం. ఎందుకంటే వాళ్ళే చెప్తారు, తల్లికి చెల్లికి కూడిపెట్టిన మీకు ఎట్లా పథకాలు ఇస్తాడు, మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తారంటే మీరు ఓట్లు వేసారమ్మా అని చెప్పి చెప్తారు. జీవితాంతం మీకు లైఫ్లో సరిదిద్దుకోనేది పెద్ద తప్పు అది. కాబట్టి మీరు ఎట్లా అధికారంలోకి వచ్చేది లేదు. ఈ చివరికి నేను చేస్తున్నా, మీకు కనీసం ఆవకాయ బద్ద కాదు కనుక ఆవకాయ మీద ఉన్న టెంక కూడా మీకు దొరకదు. ఇది వాస్తవ విషయం. 2029లో మీరు అధికారంలో రాకపోతే. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, ప్యాకేజీలు ఏదో అది అని చెప్పి. అరే బాబు, మన స్థాయికి తగ్గట్టు మనం మాట్లాడాలి. ఇట్లా నిబ్బా మాటలు మాట్లాడకూడదు, అర్థమైందా? ఏదో గాంజా కొట్టాము, స్మగ్లింగ్ చేసేవాళ్ళు మన ఫ్రెండ్స్ ఉన్నారు, మనం ఏదో కొంచెం గ్లామర్గా ఉన్నాము, మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే సరిపోతుంది. కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా మాట్లాడటం తప్పులేదు, కానీ ఎదుటి వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడటమే. మీ స్థాయి ఏందో, మీ పేటీఎం కుక్కల బతికేందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరందరూ కలిసి పవన్ కళ్యాణ్ గోటికి కూడా సరిపడింది, గుర్తుపెట్టుకోవాలి. అయినా బుల్బుల్ రెడ్డి, నేను చెప్పేది, నీ స్థాయి శికారపేటలో సారాయి కాసామా, లేకపోతే ఇంకోసాట గంజాయి అమ్మామా, ఇంకోసాట డ్రగ్స్ అమ్మామా, ఇది మన స్థాయి. నీకు బీటెక్లో బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. ఇప్పటికి కూడా క్లియర్ అవ్వని బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉన్నాయి. భవిష్యత్తులో నువ్వు మళ్ళీ బీటెక్ పాస్ అవుతున్న గ్యారంటీ కూడా లేదు. ఏదో రాజకీయాలలో ఈ రావాలి కాబట్టి ఏ చెట్టు గాలికి అటు పక్కకి వెళ్తాయని, ఏ ఏ ఏ పక్షులు ఆ గుడికి చేరుతాయని మన స్థాయి తగ్గట్టు. మీ నాయకుడేమో 10th క్లాస్ పేపర్లు కొట్టేశాడు, నువ్వు చూసి రాయకపోతే భవిష్యత్తులో కూడా బీటెక్ పాస్ అవ్వలేవు. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఒక చాటకు చేరారు. అంతా భారతదేశంలో ఉన్నటువంటి స్క్రాప్ అంతా ఒక గొడుగు కింద చేరుతుంది. ఏదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ.